లకి ఎప్పుడు కూడా చిప్స్ కానీ లేదంటే పాపడ్లు కానీ ఇలాంటివి కాకుండా నాన్ వెజ్లో ఒక స్టార్టర్ చేసుకుంటే దీనిలోకి రైస్తో తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఆ టైప్లో మనం ఒక స్టార్టర్ చేద్దాం. ఓకే, సో చెప్పానా, నేను మీ అందరికీ చెప్పానా అక్కడ మనం రైస్ చేసాము స్టార్టర్ చేసుకుంటాం ఇప్పుడు అని చెప్పేసి స్టార్టర్ చేస్తున్నాం. దీంట్లో కాంబినేషన్ ఇంకా బాగుంటుందంట. రెండు టేస్ట్ చేసేద్దాం ఒకేసారి కలిపి మళ్ళీ. సో పండుగ ఇంతకీ ఏం చేస్తున్నారు? పెప్పర్ చికెన్ అండి. పెప్పర్ చికెన్. మరి పెప్పర్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. చికెన్, సాల్ట్, ఆయిల్, రెడ్ చిల్లీ పేస్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, లెమన్, జింజర్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. ఓకే ఫ్రెండ్స్, పెప్పర్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ గారు స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే అండి, మనం పెప్పర్ చికెన్ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఈలోపు మనం ఆయిల్ పెట్టేసుకుందామండి. మనం ఇప్పుడు డీప్ ఫ్రై. అవునండి, చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నామండి మనం. ఈ టైప్లో మనకి ఈ సైజ్ అని కదా, మనకి చిన్నగా ఉంటే కనుక మనకి తింటున్నప్పుడు ఆ టేస్ట్ కానీ మనం వేసిన మసాలాలు కరెక్ట్గా జరుగుతుంది. పీస్ పెద్దగా అయితే కనుక మనకి సైడ్లో అమ్మటే పడుతుంది కానీ లోన మనకి తింటున్నప్పుడు ఆ మసాలాలు అనేది ఎక్కువగా పట్టవని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, సో మీరైతే కనుక మీడియం సైజులో కట్ చేసుకున్నారు. అవునండి, గార్లిక్, జింజర్, గ్రీన్ చిల్లీ, సాల్ట్, లెమన్. ఇవన్నీ వేసి కలిపేసుకుంటాం. సో చికెన్ చిన్న చిన్న పీసెస్ అంటే బోన్లెస్ చికెన్ కదా? అవునండి, బోన్లెస్ చికెన్ లో చిన్న చిన్న పీసెస్ గా మనం అల్లము వెల్లుల్లి కట్ చేసుకున్నాము. దాని తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాము, సాల్ట్ యాడ్ చేసుకున్నాము, అట్ ద సేమ్ టైం సరిపడా నిమ్మరసం కూడా పిండుకున్నాము. దాన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఓకే, మనకి ఇది పెప్పర్ చికెన్ ఇట్లాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు వెంటనే కాకుండా ఒక 15 లేదా హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అలా కలిపి మసాలా దానికి మొత్తం కలిపి పెట్టుకుంటే కనుక మసాలా అంతా కూడా దానికి బాగా పట్టుకుంటుందని టేస్ట్ కూడా మనకి చాలా బాగా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకా దీంట్లో మనం మిక్స్ చేసుకోవాల్సి ఉన్నాయా? అవునండి, ఒక స్పూన్ ఇవ్వండి. దీని రెడ్ చిల్లీ పౌడర్. ఓకే, రెడ్ చిల్లీ పేస్ట్. ఓకే, రెడ్ చిల్లీ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్ రెండు యూజ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా రెండు యూజ్ చేసుకోవాలి. మరి ఎక్కువ యూజ్ చేస్తే కనుక ఎక్కువ స్పైస్ అయిపోతుంది, స్పైస్ ఎక్కువ అయిపోతుంది. మనం రెడ్ చిల్లీ పేస్ట్ వాడుతున్నప్పుడు చిల్లీ పౌడర్ అనేది రెడ్ చిల్లీ పౌడర్ చాలా తక్కువగా వాడుకోవాలి. లేదంటే చిల్లీ పౌడర్ ఎక్కువ వాడితే కనుక మనకి చేసేటప్పుడు అది చికెన్ మొత్తం కూడా బ్లాక్ వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే తక్కువ వాడుకుంటే బాగుంటుంది. ఓకే, పైగా మనం పెప్పర్ కూడా యూజ్ చేస్తున్నాం ఇందులో. పెప్పర్ అండి, మనకి వైట్ పెప్పర్ ఉన్నా ఓకేనండి, బ్లాక్ పెప్పర్ ఉన్నా కానీ మనకి రైస్ కాంబినేషన్లో చేస్తున్నాం కాబట్టి వైట్ పెప్పర్ అయినా బాగుంటుందండి. ఓకే, సో వీలైతే మీరు కావాల్సి వస్తే కొద్దిగా వైట్ పెప్పర్, కొద్దిగా మీరు బ్లాక్ పెప్పర్ని ఇష్టపడితే బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. బ్లాక్ పెప్పర్ అండి. ఓకే, సో మనం కొంచెం స్పైసీ, ఇది చాలా స్పైసీగా ఉంటుంది ఈ డిష్. యాక్చువల్లీ మనకు కొన్ని చూస్తుండేది చెప్పేసేయచ్చు. మనం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా యాడ్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా కారం యాడ్ చేసుకున్నాము, రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకున్నాము, వైట్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాము, అట్ ద సేమ్ టైం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ లిటిల్ యాడ్ చేసుకోవాలి, మరి ఎక్కువ కాకుండా. ఎక్కువైతే కనుక కలర్ చేంజ్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా మారిపోతుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటారు. ఇందులో మైదా అండి. ఓకే, మైదా, కార్న్ఫ్లోర్ కోటింగ్ మనకి హెవీగా కాకుండా లైట్గా వేస్తున్నామండి. ఓకే, మనకి మసాలాలకి పట్టుకొని ఆయిల్లో మనకి ఆ చికెన్ మొత్తం కూడా ఆయిల్ పట్టకుండా కొద్దిగా క్రిస్పీనెస్ రానికి కోరికి మటుకు మనం కోటింగ్లు అన్నీ వాడుతున్నాం. సో మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక 15-20 మినిట్స్ మనం సైడ్ పెట్టుకోవాలి కదా? అవునండి, మసాలా బాగా పడుతుంది. కంపల్సరీగా మనం కలుపుకున్న పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ సైడ్ పెట్టుకుంటే మనం ఏదైతే మసాలాలు వేసామో ఆ మసాలాలన్నీ కూడా ముక్కకు బాగా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి అంత టైం లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఇమీడియట్గా వేస్తున్నాం కొత్తిమీర.
సో మంచి క్రిస్పీగా వస్తాయి కదా, ఎందుకంటే మనం మైదా కొంచెమే వేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ వాడాం కాబట్టి క్రిస్పీగా వస్తాయి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మీరు జాగ్రత్తగా ఫాలో అయిపోండి. ఎప్పుడైనా సరే ఇలాంటివి ఫ్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం మీడియం హీట్లో పెట్టుకొని వేసుకోవాలి. అదే కనుక ఎక్కువగా ఫ్లేమ్ పెట్టుకొని వేస్తే కనుక నూనె పొంగి మళ్ళీ మీద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని మనం అవి అనేది వేసుకోవాలన్నమాట. ఆయిల్ అంతా కూడా తెలుస్తుంది కదా మంచి రెడ్గా. అవునండి. మనం ఒకవేళ కనుక మనం నిజంగానే మీరు అన్నట్టుగా ఒక 15-20 మినిట్స్ నానబెట్టుంటే ఇలా ఆయిల్లో కూడా లైట్గా కలర్ వచ్చేది కాదు కదా, అదంతా ముక్కకు పట్టేసేది కదా. దీనిలో మనం ఎక్కడ కూడా కలర్ ఇచ్చేలేదండి. మనకి ఆ చిల్లీ పౌడర్లో ఉన్నది మొత్తం కూడా మనకి అప్పటికప్పుడు వేసినాయి కదా, ఆ ముక్కలకు పట్టుకునేటప్పుడు మనకి ఇలా కలర్ అనేది నాన్ వెజ్ వాడుతున్నాం కాబట్టి కంపల్సరీగా కొద్దిగా ఆయిల్ కలర్ అనేది షేడ్ అవుతుందండి. అదే మనకి వెజ్ వాడుతున్నప్పుడు అయితే ఈ రకంగా రాదు. ఓహో, ఓకే ఓకే. సో పండుగ మనకి ఇప్పుడు చికెన్లో చేస్తున్నాం కదా, ఇలాగే మనం ఇంకేదైనా ప్రాసెస్లో చేయొచ్చా? నాన్ వెజ్లో ఇంకేదైనా చేయొచ్చా, లేకపోతే వెజ్లో వేటితో చేయొచ్చు అంటారు? సేమ్ ఇదే ప్రాసెస్తో. వెజ్లో మనకి దుంప ఐటమ్ అంటాం కదండి, ఆలు కానీ లేదంటే బీట్రూట్స్ ఇష్టపడే వాళ్ళు కానీ లేకపోతే చామగడ్డ కానీ లేదా కంద కానీ ఇట్లాంటి ఐటమ్స్తో మనకి కట్ చేసుకొని కొన్ని వాటిని అప్ డౌన్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది. కొన్ని ఐటమ్స్ అయితే మనం డైరెక్ట్గా కలిపి మసాలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అదే నాన్ వెజ్లో అయితే ఓన్లీ దీంతోనే చేస్తామా, ఇంకా దేంతో చేయొచ్చు? ఇలాగే మనం మటన్తో కూడా చేసుకోవచ్చండి. ఓకే. ఫిష్ ఫ్రాన్స్కి వచ్చేప్పటికి కొద్దిగా మారుతూ ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ అన్ని మారుతూ ఉంటాయి. ఓకే. ఫ్రై అయిపోయినాయండి. ఓకే, తీసేసుకున్నాం. ఓకే. మంచిగా ఫ్రై అయినాయి, సూపర్ ఉంటుంది కదా అసలు. అలా రైస్లోకి మంచింగ్ కోసం, ఈ మంచింగ్ కోసం బాగుంటాయి కదా. అవునండి. మనం ఏదైతే ఇప్పుడు దాల్ రైస్ చేసామో వెజ్ దాల్ రైస్, దాంట్లో కన్నా బాగుంటుంది. ఆర్ఎల్స్ ఇంకేదైనా సరే దేంట్లో కన్నా మంచింగ్ కోసం చాలా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. చూస్తేనే చెప్పేయచ్చుకోండి, తినక్కర్లేదు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? వావ్, చూడడానికి మటుకు నీట్గా ఉంది. మనం ఓన్లీ జస్ట్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసాము. అండ్ 1 లెమన్, అండ్ బయట పైన కొత్తిమీర. ఓకే అండి, పెప్పర్ చికెన్ రెడీ అయింది. టేస్ట్ చేస్తే ఎలా ఉందో చెప్పండి. ష్యూర్. వావ్, ఎంత బాగుందో చూడడానికి అయితే మటుకు సీరియస్గా. సరే మనం టేస్ట్ చేసేద్దాం, ఇంకా అసలు ఆలస్యం చేయొద్దు. వేడి వేడిగా ఉంది. ఎంత టేస్టీగా ఉందండి బాబోయ్, చాలా 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 టేస్టీగా ఉంది అసలు. ఉత్తగా మంచింగ్కి సో ఎలా అయినా సరే పిల్లలు, ఇన్ఫ్యాక్ట్ దీని పిల్లల కంటే ఇంకొంచెం పెద్దలు ఇష్టపడతారు బాగా, ఎందుకంటే ఇంకొంచెం స్పైసీగా ఉంది. మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇమీడియట్గా వేయకుండా దీన్ని నానపెట్టుకొని ఒక 15-20 మినిట్స్ చేస్తే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేసేసేయండి. పెప్పర్ చికెన్, వాట్ ఏ టేస్ట్ అనిపించింది. పండుగరు రెండు కూడా చాలా బాగున్నాయండి, చాలా చాలా టేస్టీగా చేశారు, అద్భుతంగా. వెజ్ దాల్ రైస్ అండ్ అలాగే పన్నీర్ చికెన్, వెజ్ దాల్ రైస్ అలాగే పెప్పర్ చికెన్ చాలా బాగున్నాయి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. చూసేసారు కదా, వెజ్ దాల్ రైస్ అలాగే పెప్పర్ చికెన్ చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా. వాట్ ఏ టేస్ట్ అనిపించినాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన వంటలతో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్.